భోజనం చేస్తుండేవాళ్ళు. అట్లాగే నెల అయ్యేటప్పటికి డబ్బులు ఎవరి కాళ్ళకి వచ్చేస్తుండేవి. అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బుల మీద ఎవరు డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. ఆ రోజున రామరాజ్యం నడిచేది. అది మళ్ళీ పునరుద్ధరిస్తారు ఇప్పుడు. ప్రజా ప్రయోజనార్థం కనిపించట్లేదు, పార్టీల ప్రయోజనార్థం కూడా కనిపించట్లేదు పొత్తులో అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజా ప్రయోజనం అనేటువంటిది ప్రజా ప్రయోజనం అని లెక్క చెప్పేది. పార్టీల ప్రయోజనం ఖచ్చితంగా ఎవరి పార్టీ ప్రయోజనం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశానికి ఉన్నటువంటి లోటుని వీళ్ళిద్దరితో భర్తీ చేసింది. అంటే ప్రయోజనం వచ్చిందా, ఇంకా లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టిందా? ప్రయోజనం ఎక్కువ కాబట్టినే కదా ఇబ్బందులు పక్కన పెట్టేది. ప్రయోజనం ఎక్కువ ఉంటదంటేనే ఇబ్బందులు పక్కన పెట్టుకుంటారు. జనసేన రావడం వల్ల ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ మామూలుగా అయితే ఆ యూత్ కి దూరం అయింది తెలుగుదేశం చాలా కాలం నుంచి. ఎందుకు అంటే చంద్రబాబు వచ్చినప్పటి నుంచి యూత్ ను ప్రోత్సహించలేదు ఆయన. యూత్ లీడర్లు తెలుగుదేశం యువ నాయకులు అది ఇది ఉన్నారు కానీ ఎవరికి సీట్లు ఇచ్చారు? 2019లో కానీ 14లో కానీ ఇవ్వలేదు కదా. కొన్ని 2009లో ఇచ్చారా, 2004లో ఇచ్చారా? కొత్త యువకుడు, ఇదిగో ఈ యువకుడిని కొత్తగా మేము తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఇతనికి ఓటేయండి అని ఏ ఎన్నికల్లో ఆయన అడిగారు? లేదు. దాంతో